నమస్తే. మాపర్ల కబుర్లకు స్వాగతం. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో కర్బన శాతం తగ్గి భూమి నిస్సారమవుతుంది. భూమిలో కర్బన శాతం ఎలా పెంచుకోవాలి, దానివల్ల లాభాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్. ఇక్కడ వ్యవసాయంలో భాగంగా ఏమంటే మేము ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని కొన్ని 25 రకాల విత్తనాలను కలిపి పొలంలో వేస్తున్నాము. దానివల్ల ఉపయోగాలు ఏమంటే భూమిలో విల్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. భూమిపైన ఇట్లాంటి రకాల విత్తనాలన్నీ కలిపి మనం వేసుకోవడం వల్ల భూమిలో ఉండే పోషకాలు సూర్యుడికి ఎక్స్పోజ్ అయినప్పుడు భూమిలో ఉండే పోషకాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. భూమిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి వాతావరణంలో పొల్యూషన్ అవుతూ ఉంటుంది. ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు పిండి పదార్థం రూపంలో ఆహారంగా ఉపయోగించుకొని మిగిలినది భూమిలోకి సేంద్రియ కర్బనంగా భూమిలో నిక్షిప్తం చేస్తుంది. దీనివల్ల భూమి బాగా సారవంతం అవుతుంది. ఇవి పండ్ల తోటలు ఇట్లాంటి వాటిల్లో మొక్కల చుట్టూ ఈ 25 రకాల విత్తనాలని మనము వేసుకొని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎండకి ఎక్స్పోజ్ అయ్యి అక్కడ పోషకాలు తగ్గిపోకుండా అటు పండ్ల తోటలకి, అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి మనము ఈ గ్రాస్ ఏదైతే మనం 25 రకాల విత్తనాలు వేసామో దాని నుంచి వచ్చిన గ్రాస్ని మనం కట్ చేసి పశువులకు వేసుకోవడం వల్ల కూడా పశువులు కూడా ఇవి ఎక్కువ రకాల ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాటి యొక్క హెల్త్, అదేవిధంగా వాటి యొక్క పాల దిగుబడి, వెన్న శాతము, SNF ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. పశువుల ఆరోగ్యము అలాగే రైతుకు కూడా అదనంగా ఆదాయం అనేది. ఇవి దీంట్లో ఏమంటే పప్పు జాతి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. పప్పు జాతి విత్తనాలు అంటే పెసలు ఉన్నాయి, అలసందులు ఉన్నాయి, అనపగింజలు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి. ఈ చిరుధాన్యాలకు సంబంధించినవి కొర్రలు, సామలు, సజ్జలు ఉన్నాయి. అంటే దీంట్లో ఎన్ని రకాలు కలిపారు ఇప్పుడు మీరు? 25 రకాలు ఉన్నాయన్న. దీంట్లో 25 రకాలు. ఇందులో మళ్ళీ జొన్నలు ఉన్నాయి, మొక్కజొన్న ఉంది, తర్వాత సన్ఫ్లవరు, ఇట్లా మనం అన్ని రకాలు 25 రకాల విత్తనాలు మనం కలుపుకున్నాము. ఇవన్నీ కలిపి మనము పొలంలో చల్లుకోవాలి. ఇవి 25 రకాల విత్తనాలు అన్న. ఈ 25 రకాల విత్తనాలని మనం కలుపుకొని భూమిలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి పెరిగిన తర్వాత ఇవి ఒక 100% కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పోషకాలను తయారు చేసుకుంటుంది. అందులో పైన ఉన్న షూట్, ఆ షూట్ ఏమంటే మొదటి దగ్గర నుంచి పైకి ఉండే భాగాన్ని షూట్ అంటారు. ఈ షూట్ భాగం ఏమంటే 40% ఉపయోగించుకుంటుంది పోషకాలని, 30% వేర్లు ఉపయోగించుకుంటాయి, మిగిలిన 30% భూమిలోకి విడుదల చేస్తుంది. సో భూమిలోకి విడుదల చేసిన చక్కెరలకి భూమి లోపల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు ఆకర్షించబడి మొక్క దగ్గరికి సూక్ష్మజీవుల ఉధృతి ఎక్కువ పెరిగి అక్కడ మొక్కకి కావాల్సిన పోషకాలని అందుబాటులోకి తీసుకొని వస్తాయి సూక్ష్మ. వీటి వల్ల ఒక మంచి అనుసంధానంతో ఇవి పనిచేయడం వల్ల భూమికి మేలు జరుగుతుంది. అదే పైనుండే మొక్కలు ఉంటాయి కదన్న, ఈ 25 రకాల విత్తనాలు వేసుకున్నప్పుడు ఇవి మొక్కలన్నీ పెరిగిన తర్వాత రకరకాల విత్తనాలు ఉంటాయి ఇందులో. ఇక్కడేమంటే ప్రకృతిలో పంటలకు మేలు చేసే పురుగులు ఉంటాయి, హాని చేసే పురుగులు ఉంటాయి, మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి. మనము పంటలకు ముందు కొట్టే పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే శత్రు పురుగులు వచ్చినప్పుడు ఈ యొక్క అన్ని రకాల విత్తనాలు మనం కలిపి వేసుకోవడం వల్ల వాటిలో మిత్రపురుగుల యొక్క స్థావరాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండి ఈ మిత్రపురుగుల యొక్క ఉధృతి కూడా బాగా పెరిగి ఏవైతే పంటను హాని చేస్తాయో ఆ పురుగుల్ని స్వతహాగా ఈ మిత్ర పురుగుల్ని వాటిని సంహరించి అవి ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి తెగుళ్ళు, పురుగులు ఈ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా చుట్టూ కలుపు అంతా తీసుకొని ఇలా మనము 25 రకాల విత్తనాలని కలిపేసుకోవడం వల్ల ఇవి బాగా నేలని బాగా కప్పి ఉంచుతాయి. వీటి నుంచి రాలిన ఆకులు మల్చింగ్ లాగా ఉపయోగపడతాయి. విల్ట్ ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి ఎక్కువగా. సో ఇవన్నీ వేసుకొని పిఎండిఎస్ వేసుకోవడం వల్ల ఏమంటే భూసారం బాగా పెరుగుతుంది. తర్వాత మనం ప్రధాన పంటలో వేసుకుంటే వాటి యొక్క దిగుబడి కానీ వాటి యొక్క నాణ్యత కానీ బాగా ఉంటుంది. ఇవి ఎప్పుడు వేసుకుంటామంటే ఖరీఫ్ సీజన్ లో వేసుకుంటాము. ఖరీఫ్ అంటే 5 నెలల ఎండింగ్ లో ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఖరీఫ్ లో కంటే ముందే మనము వర్షాలు రాకముందే మనం బీడు భూములో ఈ విత్తనం చల్లుకునేస్తే
ఫస్ట్ పడే తొలకరి వర్షానికి ఇవి మొలకలు వస్తాయి. ఓకే. సో దీనివల్ల ఏమంటే పంటకి మధ్యలో ఖాళీ ఉంటుంది కదన్నా, ఆ ఖాళీ గ్యాప్ లో ఇవి మనము విరివిగా చల్లుకుంటే మనకి సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే మన నేలకు కూడా బాగా పోషకాలు లభ్యమయ్యేకి అవకాశం ఉంటుంది. దీన్ని ఒకవేళ పశువులు లేని వాళ్ళు దీన్ని భూమిలో అలా నేరుగా కలిదున్నుకోవచ్చు. కలిదున్నుకుంటే నేల బాగా గుల్లబారుతుంది, నేల బాగా సారవంతంగా కూడా మారుతుంది. పశువులు ఉంటే దీన్ని కట్ చేసుకొని పశువులకు వేసుకుంటే ఈ వేర్లలో కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి. అవి బాగా నేలను గుల్లబార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము డైరెక్ట్ గా ఈ చుట్టూ విత్తనాలు వేసుకున్నప్పుడు, నెక్స్ట్ విత్తనం వేసుకున్నప్పుడు కూడా ఈ వేర్లు కుళ్ళిపోయి ఆ వేర్ల ప్లేస్ లోకి ఈ విత్తనం యొక్క వేర్లు వెళ్ళి మళ్ళీ దున్నే పని లేకుండా కూడా ఈ విత్తనం గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇది మనం మల్చింగ్ కోసం చల్లాం కదా, ఇది మనకు ఎన్ని రోజుల్లో ఇది కోసేయాలా, లేకపోతే మళ్ళీ మనము దాన్ని రోటావేటర్ కానీ లేకపోతే మనము దాన్ని కోసుకోవచ్చు? ఇది ఎన్ని రోజుల్లో? ఇది మనము పంటకి మధ్యలో ఉండే ఖాళీ సమయంలో వేసుకున్నాము. ఇది మనం వేసుకున్న తర్వాత దీని పంట నాటే ముందుగా కలిగి దున్ని తర్వాత వెంటనే పంట నాటుకోవాలి. ఎందుకంటే అది ఎండకి నేల మళ్ళీ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, ఇది దున్నేసిన తర్వాత కొద్ది రోజులు అట్లా ఎండకి ఎండబెట్టి మళ్ళా 2 నెలలకు అట్లా పంట వేసుకుంటే ఈ దీంట్లో ఉండే మొక్కలు భూమిలోకి పంపించిన కార్బనము మళ్ళీ ఎండ ఎక్స్పోజ్ అయితే మళ్ళీ అది తిరిగి కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోయి మళ్ళీ వాతావరణం కలిసిపోతుంది. దానివల్ల అట్లా చేయడం వల్ల ఉపయోగం అయితే శూన్యము. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే నేలలో కలిగి దున్నుకొని వెంటనే మనం పంట వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము దీన్ని దున్నుకుంటే మేల రోటావేటర్ కొడతారు కదా, పొడిగా అయిపోతుంది కదా రోటావేటర్ కొడితే, ఆ విధంగా చేసుకుంటే మేల? రోటర్ వేసుకుంటే మంచిది, రోటావేటర్ వేసుకోవాలి. మరి 5 మడకలు అట్లా వెళ్ళి లోతుగా దుక్కులు కూడా చేయకూడదు. వీలైనంత వరకు తక్కువ దున్నుకుంటే భూమి బాగా సారవంతంగా ఉంటుంది. ఎక్కువ దున్నడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే కర్బనము పైకి వచ్చి కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోతానే ఉంటది. సో అట్లా కాకుండా తక్కువగా దున్నుకోవాలా, వీలైనంత వరకు నేలని తక్కువగా దున్నుకోవాలా. రోటావేటర్ వేసుకోవాలా. ఈ PMDS వేసిన తర్వాత రోటావేటర్ వేసుకొని వెంటనే మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా ఎక్కువ రోజులు మళ్ళీ వెంటనే మనం ప్రధాన పంట అనేది వేసుకోవాలి. PMDS వల్ల మనకు ఈ కార్బన్ శాతం పెరిగే కాకుండా ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల? వీటి వల్ల బయోడైవర్సిటీ బాగా పెరుగుతుంది. బయోడైవర్సిటీ అంటే ఈ అనేక రకాల మొక్కలు ఉండడం వల్ల పంటకి హాని చేసే పురుగుల్ని తినేయడానికి సృష్టిలో చాలా రకాల మిత్ర పురుగులు ఉంటాయి. ఆ మిత్ర పురుగులు అన్ని అట్రాక్ట్ అయ్యి ఈ పంటకి ఏవైతే హాని చేస్తాయో ఆ పురుగులన్నింటినీ తినేయడం వల్ల పంటకి అదనంగా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే వీటిని మనము పశువులకు కూడా ఆహారంగా బాగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. మనం ఒకే రకం వేస్తుంటాం, సూపర్ నేపియర్, అవి పూర్తిగా నిషేధించడం చాలా వరకు ముఖ్యము. ఎందుకంటే ఒకే రకం గడ్డేయడం వల్ల కాల్షియము, ఐరన్ లోపము ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి పశువుల్లో. ఈ అనేక రకాల విత్తనాలు మనం కలుపుకొని వేసుకున్నాం కాబట్టి వీటన్నిటిని వేసుకోవడం వల్ల వాటి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది ఇంకోటి, మనం ఇది పెరుగుతుంది కదా, అంటే ఎన్ని అడుగుల వరకు పెరగచ్చు అట్లా ఏమన్నా ఉందే దాంట్లో? ఏమన్నా అట్లేం లేదు. ఇది బాగా పూర్తిగా పెరిగిన తర్వాత ఒక 2-3 అడుగులు పెరిగిన తర్వాత పూత స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ దున్నుకునేటట్టయితే దున్నుకోవాలా. పూత వచ్చిన తర్వాత తీయాలా? పూత రాకముందు తీయకూడదు, పూత వచ్చేసిన తర్వాత మళ్ళీ తీయాలి. పూత వచ్చేసిన తర్వాత తీయాలన్నట్టు. అప్పుడు మనము ఈ రోటావేటర్ కొట్టుకోకుండా మామూలు మనము ఇదే కసువు మనము ఆవులకు కోసేసుకున్నా దాన్ని రోటావేటర్ కొట్టుకున్నా దాని వల్ల బెనిఫిట్ ఉంటుందా? ఆవులకి కోసి వేసేసుకొని ఆ ఖాళీ బీడు భూమి ఉంటది కదా, అందులో డైరెక్ట్ విత్తనాలు నాటుకున్నా కూడా మొలకలు వస్తాయి. మనం మళ్ళీ దున్నే పని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కోసిన పంట యొక్క తాలూకు వేర్లు ఉంటాయి భూమిలో. ఆ వేర్లు ఎంతవరకు 2 అడుగులు అంతవరకు లోపలికి వెళ్ళింటాయి. అవి ఏమంటే కాలక్రమేణా నెలకు 10 రోజులకు అవి కుళ్ళిపోయి ఎంతవరకు ఆ వేరు వెళ్ళిందో, ఆ వేరు ఎంత వరకు వెళ్ళింటుందో అదంతా భాగం అంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, దాంతో సేంద్రియ పదార్థం ఉంటుంది, ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. మనం ఏదైనా విత్తనం నాటుకుంటే ఆ విత్తనం యొక్క వేరు ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఇది కుళ్ళిపోయిందో దాంట్లోకి వెళ్ళి దానికి కావాల్సిన పోషకాలు అందులో ఉంటాయి. ఆ మొక్క కూడా డైరెక్ట్ డిబ్లింగ్ చేసుకోవడం వల్ల కూడా 0 టిల్లేజ్ కింద ఆ మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఖాళీ మనము వేసిన దాన్ని భూమికే రోటర్ కొట్టుకోకుండా ఖాళీ మనము మొదల దాకా కోసుకొని ఆవులకి వేసుకొని ఇది మటుకు రోటర్ కొట్టుకుని అది దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అంట. అవును. ఓకే, నమస్తే లక్ష్మణ్ గారు, ఈ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్.